నెల్లూరు జిల్లా కావలి పాతూరు దద్దరిల్లింది. ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి రాకతో అభిమానులు పొంగుకొచ్చారు. కావలి పాతూరులోని గణనాథుని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి కావలి పాతూరు సాక్షిగా పట్టణ ప్రజలకు బహుమతిగా కావలి పాతూరు వెంగయ్య గారి పాలన నుంచి బైపాస్ రోడ్డుకు సీసీ రోడ్డు వేయిస్తామని అన్నారు. पूर्वदिग्भागे इंद्रो देवता इंद्र प्रसादात् పాతూరు గడ్డ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు జన్మనిచ్చింది బ్రాహ్మణ కాక అగ్రహారం, పునర్జన్మనిచ్చింది పాతూరు గడ్డ. నాడే చెప్పా, పాతూరుకి మీరందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు, ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఆ యొక్క గోపాలుని యొక్క నీడలో ఆ రోజున ఇక్కడ మనం అందరం కూడా నన్ను ఆహ్వానించి మేము ఉన్నామన్నా మీ వెనకని చెప్పి మీరందరూ ధైర్యాన్ని ఇచ్చి నాకు మంచి మెజార్టీని ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆ రోజే చెప్పా, నేను రైతు బిడ్డని, నిరంతరం రైతుల యొక్క కష్టాలు, బాధలు, సుఖాలు, ఇబ్బందులు అన్నీ తెలిసినటువంటి వాడిని. పాడి పంటలతో కావలికి ఎనలేని కీర్తి చేసిన పాతూరుకు ఒక గుర్తింపు తేవాలి. పాతూరు అంటే ఊరు పాతది కాదు, మనుషులు కొత్త వాళ్ళనే భావన తీసుకొస్తానని నాడే మీకు అందరికి కూడా మాటిచ్చా. అప్పటి నుంచి కూడా పాతూరులో ఏ ఒక్క ప్రోగ్రాం జరిగినా దానికి అటెండ్ అవుతున్నా. నాకు ఇక్కడికి వస్తున్నానంటే సొంత ఇంటికి వస్తున్న ఆనందమే తప్ప నాకు కష్టం కాదు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత టైం వేస్ట్ అయినా పాతూరు గడ్డ కోసం, పాతూరు ప్రజల కోసం, పాతూరు యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉంటానని కూడా ఈ సందర్భంగా పాతూరు వాసులందరూ కూడా తెలియజేస్తున్నా. నాడు నా ప్రస్థానం రాజకీయ జీవితంలోకి ఆరంగేటం అయిన నాడు ఈ ప్రాంతం నుంచి 2-3 వ్యక్తులు వచ్చి కాలువలలో కాలువలు తీయాలి, డ్రైనేజ్ వాటర్ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది, పంట కాలువలు లేక కింద ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడుతున్నామని తెలిసినప్పుడు నేను వేరేది ఆలోచించలేదు. నా కళ్ళకి రైతులే కనిపించారు తప్ప అక్కడ రాజకీయ కక్షలు కనిపించలా, రాజకీయాలు కనిపించలా. దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూశారు తప్ప వేరే కోణంలో చూడాల. అయితే మీరందరూ కూడా ఇక్కడ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఈ ప్రాంతంలో నా వల్ల వర్గాలు వైషమ్యాలు రాకూడదనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టినా నేను దానికి సమాధానం కూడా చెప్పలా. నేను ఒక సేవకుడిగా ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్ప వర్గాలు వైషమ్యాలు పెంచాలన్న ఉద్దేశం కాదు. కాబట్టి నేను అన్నిటికీ తలంచుకున్నా. నేడు నన్ను మీరందరూ కూడా ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించిన నాటి నుంచి నేటి వరకు కూడా పాతూరు వాసులది ఈరోజు కావలి అభివృద్ధి చెందిందంటే పాతూరు వాళ్ళ కష్టం. ఈరోజు కష్టాలు తీరబోయే టైం వచ్చింది. ఈరోజు మీ భూములకు రేట్లు వచ్చినాయి. ఈ టైంలో మీ పంట కాలంలో ఆక్రమించి మీ ప్రాంతానికి వచ్చి ఎక్కడో పుట్టిన వాళ్ళు, ఎక్కడో పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి మీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని లేఅవుట్లేసి కాలువలేసి పాతూరు యొక్క కీర్తిని తగ్గిస్తుంటే నేను పంట కాలువలు తీసానే తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచనతో కాదు, వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే పంట కాలువలు మాత్రమే ఇటీవల తీయించానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మీ అందరూ కూడా తెలియజేస్తున్నా, ఈ రోజున పాతూరు వాసులు ఒంగోలు నుంచి వస్తుంటే మద్దురుపాడు నుంచి ఇటు వస్తున్నారు. ఇక్కడి నుంచి అది కాదు, కొండాయపాలెం రోడ్డు అంటే వెంగయ్య గారి పాలెం రోడ్డు తొందరలోనే వేయబోతున్నాను కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనందరం కూడా 7 రోజులుగా వినాయకుడు పూజిస్తున్నాం, భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాం, ప్రేమతో పూజిస్తున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడు, అతని ఆశీస్సులు మనకు ఉండాలి. ఆయన నిరంతరం కూడా కొలవాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఆదరించాలి, ఆయన దీవించాలి. ఆయన ఆశీర్వాదం కోసం మనందరం పనిచేస్తున్నాం. కానీ ఈ సందర్భంగా మనం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను వచ్చానంటే ఏదో రాజకీయం మాట్లాడేది కాదు, మనం అందరం కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి. ఈ రోజుల్లో ప్రజల్లో అహంకారం పెరిగిపోయింది.
డబ్బు సంపాదించిన అహంకారం, రాజకీయంగా పదవి వచ్చిందని అహంకారం, అందంగా పుట్టామని అహంకారం, పెద్ద కులంలో పుట్టామని అహంకారం. ఈ అహంకారాన్ని మనం తగ్గించుకుంటే మనకంటే దేవుళ్ళు లేరని నేను నమ్ముతా. మీరు ఒక్కసారి ఆలోచించండి. వినాయకుడి సాయి చూడండి. మనం నిలువెత్తు మనిషి రూపంలో ఉన్నాం. వినాయకుడు సగం రూపంలో మనిషి, సగం రూపంలో జంతువులో ఉన్నాడు. కానీ ఆయన్ని ప్రేమిస్తున్నాం. మన పక్కింటి మిత్రుల్లో, స్నేహితుల్లో, బంధువుల్లో, పేదవాళ్ళలో ఎందుకు మనం ప్రేమించమని అడుగుతున్నా. నీలాగే వాడు కూడా మనిషిగా పుట్టాడు. పుట్టిన మనిషిని మనం ప్రేమిద్దాం. ఎక్కడ ఉన్నటువంటి వినాయకుడు మనం ప్రేమిస్తున్న కారణం ఆయనలో ఉన్న మంచి లక్షణాలు చూసి. 33 కోట్ల దేవతలకు అధిపతి, గణాధిపతి, అన్ని గణాలకి ఆయన అధిపతి. అన్నిటికీ ఉండబట్టే ఆయన జంతు ఆకారంలో ఉన్నా మనం ప్రేమిస్తున్నాం, బొజ్జున్న ప్రేమిస్తున్నాం. కాబట్టి ఆయనలో ఉన్న అన్ని ఆకారంలో చూస్తే అందంగా ఉన్నాడా, బొజ్జతో ఉన్నాడు, లేదా జంతు రూపంలో సగం జంతు రూపంలో ఉన్నాడు. కానీ ఆయన మనం ప్రేమిస్తున్నాం. మనం కాదు, రాముడిని పూజించినా, విష్ణువుని పూజించినా, గణపతి వెంకటేశ్వరుని పూజించినా, లేదా కృష్ణుడిని పూజించినా ముందు గణపతి పూజ చేస్తున్నాం. అర్థం మన పెద్దలు చెప్పింది. అందం గొప్పది కాదు, మనసు గొప్పదని చెప్పడానికే వినాయకుడు నా రూపంలో మనకు చూపించాడు. మనమేమో ఇప్పుడు కూడా గర్వపడి మన పక్క వాళ్ళని ప్రేమించడం మానాం. అందుకనే మనందరం ముందు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, అందరూ మనుషులే. దేవుడు పుట్టించేటప్పుడు అందరికీ చేతులు, కాళ్ళు, నోరు, ముక్కు అందరికీ సమానంగా ఇస్తే మనమేమో కులాల పేరుతో, వర్గాల పేరుతో, బంధుత్వాల పేరుతో ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించడం మర్చిపోయి మనల్ని మనం తగ్గించుకుంటున్నాం. దాన్ని మారగలిగితే మనం కూడా దేవుడు అవుతామని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, నేను ఎప్పుడు కాపు కాచుకుంటాను. ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయని మనసా వాచా నమ్మి నాతో నడవండి అని చెప్పి సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, మరొక్కసారి పాతూరు వాసులందరూ కూడా చేతులెత్తి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.